విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. ఏపీలో కుల రాజకీయం చేసే వారికే ప్రజలు మద్దతు పలుకుతూ తమ జీవితాలను ఆగం చేసుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రధానితో స్నేహం ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోవటం లేదని ప్రశ్నించారు. కార్మికులు ఇంకా రోడ్లపైనే ఉన్నారని, ఇందిరాగాంధీ ఇచ్చిన హక్కును ప్రజలే పోరాడి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు గారు కూర్చున్నారు. మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ కౌగిలింతలు, ఆ ప్రేమలు అవన్నీ టీవీలలో చూసిన. మరి ఆయన కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆడ ఉపన్యాసం దంచిడు. అది కూడా ఆయన ఉపన్యాసం విన్నా. మీ టీవీలలో అయితే గంట వేసి ఆ రోజున చూసిన. ఆ ఛానల్స్ టీవీలు మారుమోగిపోయినాయి. విశాఖ కార్మికుల కోసం ఆయన ఉపన్యాసం దంచితే ఆయన ఎండగడతా అన్నాడు, పొడుస్తా అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, అది అయిపోయింది. మరి ఆయన కూడా డిప్యూటీ సీఎం అని. విచిత్రం ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం ఐక్యంలో ఉన్నారు, ఏం ఆలోచన చేస్తున్నారు? ప్రధానమంత్రి 11 ఇయర్స్ ప్రైమ్ మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి, జగన్ గారు ఒకసారి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు హీరోలు అంటే ఇది యాక్టింగా? ఇంత దారుణమైన యాక్టింగా ఇది? ఇది ఎందుకు గమనిస్తలేరు? ఇది జీవితంతో కూడుకున్న స్టీల్ ప్లాంట్. ఇంత అన్యాయం అండి ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో, నేనైతే బాగా, నేనేమి తక్కువ అంచనా వేస్తలేను ఆంధ్రప్రదేశ్